హర్ష ఫుట్వేర్ ఇక్కడ అన్ని బ్రాండెడ్ కంపెనీల ఫుట్వేర్లు లభించును. శ్రీ ఆంజనేయ విలాస్ దగ్గర చిన్నయ్య పండ్ల కొట్టు వెనుక స్తూపం సెంటర్ వినుకొండ. సార్ రీసెంట్ టైమ్స్లో మనం చూస్తున్నాం బెట్టింగ్ యాప్స్ గురించి ప్రమోట్ చేయడం కానీ, ఇంకా కొంతమంది సినీ యాక్టర్లు అయితేనేమి, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ అయితేనేమి బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తున్నారు. దీనివల్ల సామాన్య యొక్క జీవితాలు ఎలా ప్రభావితం అవుతున్నాయి అనేది సుమన్ టీవీతో పంచుకోండి. నమస్తే అండి. అసలు వ్యసనాల్లో మొదటిది ఈ బెట్టింగ్ అనేది. బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేయడం చాలా బాధాకరం, విషాదం. ఎందుకంటే బెట్టింగ్ యాప్ చూసి యువత అనేక ఆకర్షణలకు లోనవుతున్నారు. ఈ టీనేజ్ వయసులో ఆత్మహత్యలకు కూడా పాల్పడుతున్నారు. బెట్టింగ్ యాప్లో డబ్బులు పోగొట్టుకొని ఎంతోమంది, చాలామంది జీవితాలు నాశనమైనవి. అలాంటి యాప్ని వీళ్ళు ప్రమోట్ చేయటం చాలా బాధాకరం. అంటే డబ్బులు ఇస్తే విలువలు కోల్పోతారా? ఎటువంటి అయినా చేస్తారా? ఇటువంటి ప్రమోట్ చేయడం అనేది ఎంతవరకు సమంజసం చెప్పండి? చాలా తప్పండి ఇది. బెట్టింగ్ యాప్ని ప్రమోట్ చేయడం అనేది, ఒక సెలబ్రిటీ ఎలా ఉండాలంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ నేనున్నానండి, మెగాస్టార్ చిరంజీవి అభిమాని నేను. ఆయన ఏం చేస్తున్నాడు, రక్తదానం చేయండి, నేత్రదానం చేయండి అని చెప్తే దానికి మేము స్పందించి ప్రజల్లో ఒక క్రమశిక్షణగా రక్తదానం, నేత్రదానం అలాంటి వాటిల్లో పార్టిసిపేట్ చేస్తాం. అలా కాకుండా ఇలాంటి బెట్టింగ్ యాప్లకి అందులో సెలబ్రిటీలు ప్రమోట్ చేయడం అనేది చాలా దురదృష్టకరం. ఇలాంటి నేను ఖండిస్తున్నాను. ఇలాంటి వాటిని ప్రోత్సహించకూడదు. ఇలాంటి వారికి తగిన శిక్ష వేయాలి. రెండో వాళ్ళు కూడా సహకరించకుండా, ఇలాంటి వాటిని ప్రమోట్ చేయకుండా ఉండేందుకు వీటి మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే యువత పెడదారి పడుతున్న మార్గం ఇది. ఈ సమయంలో వాళ్ళు చాలా ఆకర్షణలకి లోనవుతున్న సందర్భంలో ఈ బెట్టింగ్ యాప్ల ద్వారా సెలబ్రిటీలు చెప్తే ఇంకాస్త ఇన్స్పైర్ అవుతుంటారు. అందుకని నేను చెప్పేది ఏంటంటే, బెట్టింగ్ యాప్లు అనేది, అసలు బెట్టింగ్ అనేది చాలా 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 తప్పు. అలాంటిది బెట్టింగ్ యాప్ల్ని ఈ సెలబ్రిటీలు మరి వాళ్ళు ప్రమోట్ చేయడం అనేది చాలా చాలా తప్పండి నా దృష్టిలో. హాయ్, నమస్తే అండి. మరి ఇవాళ బెట్టింగ్ యాప్స్ అనేది బాగా ప్రముఖంగా వినబడుతున్న వార్త నేడు ప్రజల్లో. సోషల్ మీడియాలోను, టీవీల్లోనూ ఎక్కడ చూసినా కూడాను బెట్టింగ్ 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 అని పెడుతున్నారు. ఈ బెట్టింగ్ అంటే అసలు ఎట్లా, ఎందుకు, ఏం చేస్తున్నారు, ఏం జరుగుతుందంటే, వీళ్ళు చేస్తున్న బెట్టింగ్ యాప్ ఈ కూల్ డ్రింక్ తాగండో లేకపోతే ఇంకోటో కూడా కాకుండా వీళ్ళు ఎటువంటి ఇది చేస్తున్నారంటే ప్యాక్ ఆట, రమ్మి, వీటి మీద బెట్టింగ్ యాప్ల మీద చూపిస్తున్నారు. వాడు కూడా అంటాడు, నాకు 30,000 ఇవ్వండి, నేను ఖరీదు చేసుకోవాలంటే వాడు 40,000 ఇస్తాడు. అదేంటండి 10,000 ఎక్స్ట్రా ఇచ్చారనగానే వాడు అంటాడు, ఏం పర్లేదు, నేను బెట్టింగ్ యాప్లో డబ్బులు కట్టాను, నాకు వచ్చేసినాయి, తీసుకెళ్ళి 40 కావాలా, ఇంకా కావాలా అని. అంటే ప్రజల్ని ఎలాగ మాయ చేస్తున్నారంటే వీళ్ళు కేవలం పేకాట ఆడితేనో, ఈ రమ్మీ ఆడితేనో, ఇలాంటివి ఆడితేనే మనకి డబ్బులు వచ్చేస్తాయి అనే ఉద్దేశంతో వీళ్ళు ఒక ప్రలోభానికి లోనైపోయి ఆస్తులన్నీ పోగొట్టుకునే ప్రమాదం వచ్చేసింది. పేకాట్లో నానుడు ఉందండి, మొట్టమొదటి ఆట అంటే డబ్బులు వస్తాయంటండి, ఆ తర్వాత ఆటలన్నీ డబ్బులు పోగొట్టుకోవడమే తప్ప ఏ డబ్బులు రావండి. ఇది చాలా నా చిన్నప్పటి నుంచి ఉంటున్న సూత్రం, రాత్రం. ఇలాంటి విషయాల్లో మాత్రం చేస్తున్నాను. వీళ్ళు మరి ఈ బెట్టింగ్లు చెప్పేవాళ్ళు, ప్రమోట్ చేసేవాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే అతి పెద్ద యాక్టర్లు చేస్తున్నారు. ఈ ఏదో యూట్యూబర్లు చేశారని ఈ మధ్య ఒకళ్ళిద్దరికి రిమాండ్ విధించడం జరిగింది. అలాంటి రిమాండ్ అనేది ఎలాగ ఉందంటే, అది మరి పెద్ద తలకాయలను వదిలేసి వీళ్ళని పట్టుకోవటం అనేది, వీళ్ళ మీద రిమాండ్ వేయటం అనేది చాలా కరెక్ట్ కాదని నా ఉద్దేశం. వాళ్ళు ఎవరైతే ఈ బెట్టింగ్ యాప్ల్లో ప్రముఖంగా వినబడుతున్న పేరు దగ్గుబాటి రాణా, ప్రకాష్ రాజు, మంచు లక్ష్మి, విజయ్ దేవరకొండ, సాయి ప్రణీత, మరి శ్యామల, ఇలాంటి పెద్ద వాళ్ళందరూ కూడా ఎంతో ఫేమస్, ఎంతో పేరున్న వాళ్ళు. మరి ఇలాంటి వాళ్ళందరి మీద చర్య తీసుకున్నప్పుడే కదా మరి ఈ యొక్క బెట్టింగ్ యాప్ల యొక్క
ఆ తీవ్రత అనేది నష్టాన్ని తగ్గించగలిగేది. ఒక యూట్యూబర్స్ మీద మాత్రమే కాదండి, కేవలం వెండి తెర మీద నడుస్తున్న అతి పెద్ద పెద్ద హీరోలని, క్యారెక్టర్ యాక్టర్స్ని వీళ్ళందరినీ కూడాను శిక్షించాల్సిన బాధ్యత ఉందండి. సజ్జనార్ గారు మరి ఈ విషయాన్ని బయటికి తీసుకురావడం జరిగిందండి. ఈ సజ్జనార్ గారు బయటికి తీసుకొచ్చిన విషయాన్ని అక్కడితో ఆపకుండా వీళ్ళందరినీ కూడాను గట్టిగా చేసి వీళ్ళందరి మీద పెట్టాల్సిన కేసులు పెట్టాలి. కేవలం తెలంగాణ నుంచి మాత్రమే కదండి, ఆంధ్రాలో కూడా ఎంతో పట్టించుకోవాల్సిన బాధ్యత పోలీస్ డిపార్ట్మెంట్కి ఉంది, ప్రభుత్వానికి ఉంది. ఇది కేవలం ఈ బెట్టింగ్ యాప్స్ మీద కాదండి, ప్రమోషన్ యాడ్స్ అనేవి ఎలాంటివి ప్రతిదీ కూడా, కనీసం కూల్ డ్రింక్స్ యాడ్స్, గుట్కా యాడ్స్, కేసరి గుట్కా అని చెప్పని పెద్ద పెద్ద హీరోల్ని, నేషనల్ హీరోలని 3-4 పెట్టి తీస్తాడండి. విమల్ గుట్కా అని, విమల్ కేసరి అంటాడు. అది ఏంటి అసలు? అది ఆరోగ్యానికి మంచిదా చెడ్డదా అనేది ఏం లేదు. డబ్బులు ఇస్తున్నారు, వాళ్ళు యాక్సెస్ చేస్తున్నారు, వీళ్ళు తింటున్నారు, మా ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటారు. సజ్జనార్ లాంటి వాళ్ళు మరి ఈ విషయాలని కూడా దృష్టిలో పెట్టుకొని, ప్రభుత్వాలు కూడా ఇలాంటి దృష్టిలో పెట్టుకొని ఇలాంటి యాడ్స్ని కూడాను బ్యాన్ చేయాల్సిన అవసరం ఉంటుంది ఎంతైనా కూడాను. ఇంకా మాట్లాడుకుంటూ పోతే రాజకీయ నాయకులు ఇచ్చే ఈ ఉన్నాయి కదా ప్రలోభాలు, ఉచితాలు అనేవి కూడా, ఇవి కూడా ఒక రకంగా ప్రమోషనే వాళ్ళ పార్టీ గురించి. అది ఎంతవరకు చేస్తారు చేయరు అనేది కూడాను మరి కోర్టులు చట్టాలు కూడాను సుమోటో కేసు కింద లెక్క తీసుకొని, మీరు చేశారు, ఇలాంటి ప్రకటన చేశారు, ఇది ఇస్తాను ప్రజలకని మీరు అధికారంలోకి వచ్చారు, చేయకుండానే ఇప్పుడు సంవత్సరాలు గడిచిపోతున్నాయి అని చెప్పని ప్రభుత్వాలని ప్రశ్నించాలి. ఎవరు ప్రశ్నించాలంటే చట్టాలే ప్రశ్నించాలి. సామాన్యుడు ప్రశ్నిస్తే ఎవరు పట్టుకోరండి. నాలాంటి వ్యక్తి ఎవరు అడిగితేనో పట్టించుకోరు. ఎవరు చేయాలంటే ప్రభుత్వాలు కాదండి, ప్రభుత్వాలే చేయాలి. ప్రభుత్వాలే తప్పు చేస్తున్న పరిస్థితులు ఉన్నాయి కాబట్టి కనీసం చట్టాలు, వాటి మీదనైనా మన గౌరవం ఉంది. చట్టాలు, పోలీస్ అధికారులు, న్యాయాధికారులు వీళ్ళందరూ కూడాను సుమోటో కేసుల కింద వీళ్ళందరూ వాటిని పట్టుకొని శిక్షించి వాళ్ళని ప్రజలకి మేలు చేయాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది అని నా అభిప్రాయం. సార్, ప్రస్తుత కాలంలో మనం చూసుకుంటే బెట్టింగ్ యాప్స్ అనేవి చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తున్నాయి. అసలు ఏంటి బెట్టింగ్ యాప్స్ గురించి మీరేం చెప్తారు? బెట్టింగ్ యాప్స్ వల్ల అంటే నాకు తెలిసి అయితే బెట్టింగ్ యాప్ వల్ల యూత్ బాగా నష్టపోతున్నారు. బెట్టింగ్ యాప్ వాడటం వల్ల వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళంతా సఫరింగ్ ఎక్కువగా ఉంటుంది. ఎక్కువ యువకుల మీద ఎక్కువగా ఇది ఎఫెక్ట్ పడుతుందని నా ఫీలింగ్. మామూలుగా ఇప్పుడు బీటెక్ బ్యాచ్ ఎక్కువ మంది, 10th, ఇంటర్, బీటెక్ ఈ చదువుకునే పిల్లలంతా ఈజీ మనీకి అలవాటు పడిపోయి వాటి వల్ల వాళ్ళు నష్టపోయింది కాక పిల్లలు, ఫ్యామిలీస్ కూడా రోడ్డు ఫాలో అవుతున్నారని. కొంతమంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ అయితేనేమి దీని గురించి ప్రమోట్ చేస్తున్నారు. ఇది ఎంతవరకు సబబు అంటారు? అంటే ఇప్పుడు వాళ్ళు ఇక్కడ ఇంత అమౌంట్ వస్తుంది, మేము ఇలా లగ్జరీగా ఉంటున్నాం అన్నప్పుడు వీళ్ళకి కూడా ఫీలింగ్ వస్తుంది కదా, మనం కూడా లగ్జరీగా బతకాలి, మనకి వాళ్ళకి వస్తుంది కాబట్టి మనకు కూడా వస్తుంది, మాకు ఎంత వచ్చిందని వాళ్ళు లైవ్లో చూపిస్తున్నారు కాబట్టి మాకు కూడా వస్తుందని వీళ్ళు దానికి అట్రాక్ట్ అవడానికి ఎక్కువ ఆస్కారం ఉంది కదా. జనరల్గా అయితే మనకి అంత తెలియదు కదా, వస్తాయో పోతాయో నాకు డౌట్ ఉంటుంది. వాళ్ళు మాకు వచ్చింది, మేము ఇలా ఉన్నాము అనే ఆ ఫీలింగ్ చూపిస్తున్నారు కాబట్టి ఓకే వీళ్ళు ఇంత లగ్జరీగా ఉంటున్నారు, మనం కూడా అంతే లగ్జరీగా ఉండొచ్చు, మనకు కూడా వస్తాయని ఆశతో ఆడుతుంటారు. దీని గురించి మీరు ఏమిస్తారు అంటే ఇతరులకి మీరు ఏం చెప్తారు బెట్టింగ్ యాప్స్ పట్ల ఎలా జాగ్రత్తగా ఉండాలి అనే దాని గురించి? ఎవరు చెప్పినా ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈజీ మనీకి అనేది అలవాటు పడకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి, ఈజీ మనీ అనేది అంత మంచిది కాదు. ఎవరైనా మనం ఈజీ మనీ కోసం వెళ్తే ఎక్కువ నష్టమే కానీ లాభం అయితే ఉండదని.